రేణిగుంట పట్టణంలోని వెలుగు కార్యాలయంలో లోకస్ యాప్పై సంఘమిత్రులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. దేశవ్యాప్తంగా నూతనంగా అమల్లోకి తెచ్చిన ఈ యాప్ ద్వారా ప్రయోజనాలను పొందుపర్చాల్సిన వివరాలను అధికారుల బృందం సంఘమిత్రులకు సమగ్రంగా వివరించారు. డ్వాక్రా సభ్యుల పూర్తి సమాచారాన్ని తప్పులు లేకుండా ఈ యాప్లో నమోదు చేసే విధానంపై ప్రత్యక్ష శిక్షణ అందించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రాజెక్ట్ డైరెక్టర్ శోభన్ బాబు మాట్లాడుతూ ప్రతి సభ్యురాలు తమ వివరాలను లోకోస్ యాప్లో ఎప్పటికప్పుడు ఆన్లైన్ అప్డేట్ చేయాలని సూచించారు. ఇదే క్రమంలో ఆర్థిక నివేదికను వెల్లడిస్తూ రేణిగుంట మండలంలో జూలై మాసానికి గాను 33 కోట్ల రుణాలను పంపిణీ చేశామని, మరో 15 కోట్లు త్వరలోనే మంజూరు చేయనున్నట్టు తెలిపారు. మహిళలు ఈ రుణాలతో పాటు స్థానిక ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ శోభన్ బాబుతో పాటు డిపిఎం వెంకటేష్, ఏపీఎఫ్ దుర్వాసన్ నాయుడు, సిసిలు, వివిధ గ్రామైక్య సంఘాల ప్రతినిధులు, సంఘమిత్రులు పాల్గొన్నారు. లోకోస్ అనే ఒక యాప్ ఎన్ఆర్ఎల్ఎం నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ వాళ్ళ ఆధ్వర్యంలో లోకోస్ అనేది దేశవ్యాప్తంగా అన్ని డ్వాక్రా సంఘాలకి లోకోస్ అనేది ఒక యాప్ అనేది ఉంటుంది. దాంట్లో ప్రతి సభ్యురాలి యొక్క సమాచారం ఉంటుంది. అదేవిధంగా సంఘాలకు సంబంధించిన సమాచారం, వాళ్ళకి సంబంధించినటువంటి పొదుపులు, అదేవిధంగా వాళ్ళు తీసుకున్నటువంటి రుణాలు, తర్వాత రుణాల చెల్లింపు వివరాలన్నీ కూడా సమగ్రంగా దాంట్లో అందుబాటులో ఉంటుంది ఆ డేటాబేస్లో. దానికి సంబంధించి లేటెస్ట్గా తాజాగా వాళ్ళు సమాచారం కూడా లోకోస్ అనే యాప్లో విఓఎల్ అంటే మన సంఘమిత్రులు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా దాన్ని అప్డేట్ చేయాలా, సమాచారం ఏ విధంగా సేకరించాలా, కట్ ఆఫ్ అనేది అన్నీ కూడా విపులంగా ఈరోజు మనకు రిసోర్స్ పర్సన్గా ఉన్నటువంటి సీసీలు దుర్గా మీద కూడా వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు రెగ్యులర్గా మనం ఈ ప్రాజెక్ట్ ద్వారా సెల్ఫ్ ద్వారా అమలు చేసేటువంటి అనేక పథకాలు, ఈ ఫామ్ లైవ్లీహుడ్స్, నాన్ ఫామ్ లైవ్లీహుడ్స్, జీవనోపాధులు, బ్యాంకు రుణాలు, స్త్రీనిధి, సిఐఎఫ్, ఉన్నతి, వీటికి సంబంధించిన రుణాలు, అదేవిధంగా మహిళా వ్యాపారవేత్తలను తయారు చేయమని మన ముఖ్యమంత్రి గారు టార్గెట్ ఇస్తున్నారు. ప్రతి గ్రామ సంఘంలో కూడా కనీసం 20 మంది మహిళా వ్యాపారవేత్తలు ఈ సంవత్సరం తయారు చేయాలని, వాళ్ళకి పిఎంఎఫ్ఎంఈ, పిఎంఏజీపీ, లక్ష్మీ నిధి, ముద్ర ఇట్లాంటి రుణాలతో పాటు స్త్రీనిధి రుణాలు ఇవి ఇచ్చి వాళ్ళందరూ కూడా వ్యాపారవేత్తలుగా తయారు చేయాలని, వాళ్ళతో వివిధ వ్యాపారాలు పెట్టించాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. దానికి సంబంధించి కూడా చర్చించడం జరిగింది వివోఏలు అందరితో కూడా ఈరోజు. అదేవిధంగా మనకు బ్యాంకు లింకేజ్ సంబంధించి ఈ సంవత్సరం మన రేణిగుంట మండలంలో మొత్తం ఇప్పటిదాకా జూలై వరకు ఇంకా 25 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇంకొక 33 కోట్లు రుణ మంజూరు చేశారు. ఇంకా ఈ 4 రోజుల్లో ఇంకొక 16 కోట్లు 15 కోట్లు దాన్ని గ్రౌండ్ చేయాల్సి ఉంది. దాని గురించి కూడా ప్రణాళిక గురించి వివోలతో చర్చించడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో రేణిగుంట మండలంలో అనేక ఉపాధి మార్గాలు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి కానీ, అదేవిధంగా ట్రావెల్స్ సంబంధించి కానీ, ఇతర సేవా రంగాలకు సంబంధించి ఉండే అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా కిచెన్ గార్డెన్స్, న్యూట్రీ గార్డెన్స్, బ్యాక్యార్డ్ పౌల్ట్రీ, వీటికి సంబంధించి కూడా ఏవైతే టార్గెట్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా సాధించేదానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని, తర్వాత ప్రతి ఒక్క పంచాయతీ కూడా ఒక కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ యూనిట్ కూడా మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇచ్చి చెల్లించాలని కూడా దానికి సూచించడం జరిగింది. దాని ద్వారా మనకు ఆరోగ్యకరమైనటువంటి ఈ ఎడిబుల్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో మనం అవన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చడానికి, ఉపాధి కల్పించడానికి అవకాశం ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది